మహబూబాబాద్ జిల్లా గూడూరులోని పొరుగోడు గ్రామంలో విద్యాధికారులు విద్యార్థులపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు. జెడ్పీ పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పాఠశాల గదుల కోసం 54 లక్షల రూపాయలు కేటాయించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన కూడా చేశారు. అయితే దేవుడి వరం ఇచ్చిన పూజారి కరుణించడం లేదు అన్న చందంగా మారింది. అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కాంట్రాక్టర్ ఉడాయించాడు. స్కూల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు నేలపై కూర్చుని విద్యను అభ్యసిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పేరెంట్స్ ఆవేదనతో కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల్ పొనుగోడు గ్రామంలో ఇది జెడ్పీహెచ్ఎస్, ఇప్పుడు పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పొనుగోడు స్కూల్. ఇది అంతకుముందు ఏంటంటే పిఎస్ స్కూల్ కింద ఉండేది, ప్రైమరీ స్కూల్ కింద. దాని తర్వాత అప్గ్రేడెడ్గా యూపీఎస్ కింద అయింది. దాని తర్వాత ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ అయిన తర్వాత స్ట్రెంత్ని బట్టి మనకు ఏంటంటే పిఎంశ్రీ అనేది ఇంత స్ట్రెంత్ ఉండడం వల్ల మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనకు పిఎంశ్రీ స్కూల్ కింద సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి గూడూరు మండలంలో ఓన్లీ ఇదొక్క స్కూలే పిఎంశ్రీ స్కూల్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ సెలెక్ట్ అయినప్పటి నుంచి మాకు ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్, దానిలో భాగంగా మాకేంటంటే పిల్లలకి సంబంధించి బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సమకూర్చు కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, సైన్స్ అటల్ థింకరింగ్ ల్యాబ్ కావచ్చు, ఇటువంటి ఎక్విప్మెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ స్కీమ్లో భాగంగా వస్తూ ఉంటాయి స్కూల్కి. అయితే దీనిలో భాగంగా మాకు ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే సైన్స్ ల్యాబ్స్ కోసం అని చెప్పేసి మాకు బిల్డింగ్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది. సో శాంక్షన్ అవ్వడం జరగడం వల్ల ఈ ఏప్రిల్లో గౌరవ ఎమ్మెల్యే మహబూబాబాద్ వచ్చి ఇక్కడ ఇనాగరేషన్ అనేది జరిగింది. ఈ సైన్స్ ల్యాబొరేటరీ రిమైనింగ్ అన్ని క్లాసెస్, అదనపు గదులు నిర్మాణం కోసం శంకుస్థాపన అనేది జరగడం జరిగింది. సో ఇది ఏప్రిల్ 22వ తారీఖు రోజు జరిగింది. సో ఆ తర్వాత మాకేంటంటే ఒక 6 to 7 monthsలో ఈ బిల్డింగ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఇప్పటి వరకు ఏంటంటే ఓన్లీ ఫస్ట్ లెవెల్లో స్లాబ్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వచ్చేసరికి సెంటరింగ్ పనులు అనేది కొద్దిగా జరగడం జరిగింది. ఒక 1 week, ఒక 10 to 15 days నుంచి వాళ్ళు వర్క్ చేస్తామని చెప్పేసి మేము కూడా కాల్ చేసాము. బట్ వాళ్ళు ఓకే మేము చేస్తాము అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంతవరకు అయితే మాకు ఇంకా పనులు